దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత పీక్స్కి చేరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు ఎండిపోయి నీటి కొరత పెరిగింది. అప్రమత్తమైన ప్రభుత్వం నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుంది. 2 బకెట్ల నీటిని పట్టుకునేందుకు జనం రోడ్లపై బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఈ ఎమర్జెన్సీ పరిస్థితికి పెరిగిన ఉష్ణోగ్రతలు ఒక కారణమైతే హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం మరొక కారణమన్నారు మంత్రి అతిషి. మరోవైపు సీఎం కేజ్రీవాల్ అదనపు నీటి సరఫరా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అదనపు నీరు అందించాలని కోరారు. ఢిల్లీలో నీటి కొరతకు బీజేపీనే కారణమని ఆరోపించారు కేజ్రీవాల్. అటు ఢిల్లీలో నీటి కొరతపై బీజేపీ ఆందోళనకు దిగింది. ఆప్ సర్కారు కావాలని కృత్రిమ నీటి కొరత సృష్టిస్తుందని ఆరోపించారు బీజేపీ నేత వీరేంద్ర. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మహారాష్ట్రలోనూ నీటి ఎద్దడి తీవ్రమైంది. గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. అమరావతి నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గుక్కడి నీటి కోసం మహిళలు గంటల పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. చిలిమలల్లో ఊరిన నీళ్లు పట్టుకుంటూ దాహం తీర్చుకుంటున్నారు.